ఫ్రెండ్స్, త్రిబుల్ కన్స్ట్రక్షన్కి స్వాగతం. మీరు చూస్తున్న ఈ G+2 హౌస్ సేల్కి అయితే ఉన్నది. ఇది డాక్టర్ యేసవ్ నగర్ నియర్ సాకెట్ టవర్స్ నియరెస్ట్లో ఉన్నది. G+2 హౌస్ అండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఎలివేషన్ చూస్తున్నాం, చాలా బాగుందండి. ఎలివేషన్ డిజైన్స్ కానీ, మనం టప్పం గ్లాసెస్ కానీ, ఎస్ఎస్ రైలింగ్లు కానీ, మనకి HBL సీట్లు కానీ ఎలివేషన్ చాలా బాగా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఇది వచ్చేసి గార్డెన్ అండి, గార్డెన్ ఏరియా. ఇది వచ్చేసి ర్యాంప్ అండి. ర్యాంప్లో నుంచి మనం అయితే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోకి అయితే వెళ్తున్నాము. ఇది G+2 హౌస్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 3 కార్ పార్కింగ్స్, ఒక సింగిల్ బెడ్రూమ్ అండి, 1 BHK అండి. ఇది లిఫ్ట్ ఉందండి. మనం టెర్రస్ వరకు లిఫ్ట్తో అయితే మనము పైకి వెళ్ళొచ్చు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 3 కార్ పార్కింగ్స్ అండి. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా మనకి గ్రానైట్తోనే మనకి చేశారు. ఇది సైడ్ వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అండి. ఇది లిఫ్ట్ అండి. లిఫ్ట్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. మొత్తం గ్రానైట్తో చేశారు ఫ్రెండ్స్. ఇది సాకెట్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. మన రాధికా థియేటర్ నుంచి అయితే 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. ఇది మా గ్రౌండ్ ఫ్లోర్లోనే హాల్లోకి అయితే వచ్చాము. గ్రౌండ్ ఫ్లోర్లో 3 కార్ పార్కింగ్స్, ఒక సింగిల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ అండి. ఇది వచ్చేసి మన కిచెన్ అండి. షెల్ఫ్స్ కూడా పోశారు. ఇది వచ్చేసి మా గ్రౌండ్ ఫ్లోర్లోనే మాస్టర్ బెడ్రూమ్ అండి. షెల్ఫ్స్ అన్నీ కూడా మనకి పోయించారు. మన గ్రానైట్ కూడా షెల్ఫ్లో ఇచ్చారు. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది 4500 SFT అండి. 180 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. చాలా కన్స్ట్రక్షన్ చాలా బాగుందండి. మనమైతే గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి మనము ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తానికి బయటికి వస్తున్నాము. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. మనం స్టేర్ కేస్ నుంచి అయితే పైకి వెళ్తున్నాము. స్టేర్ కేస్ కూడా మనకి బ్లాక్ గ్రానైట్తో చాలా బాగుందండి. గ్రానైట్ ఫ్లోరింగ్ చేశారు. మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్చామండి. ఇది బాల్కనీ అండి. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ అండి. మనతో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మనకి వచ్చేసి టప్పం గ్లాస్ ఎలివేషన్తో బాగా ఎస్ఎస్ రైలింగ్ ఇచ్చారండి. ఇది మెయిన్ గుమ్మం అండి. మొత్తం టేక్ వుడ్ అండి. మన టైల్స్ కూడా బాగుంటాయండి. ఇది టేక్ వుడ్ అండ్ మనకి వచ్చేసి డోర్స్ కూడా టేక్ వుడ్ అండి. మనం లోపలికి అయితే ఎంట్రన్స్ అవుతున్నాము. ఫస్ట్ ఫ్లోర్ హాల్లోకి అయితే ఎంట్రన్స్ అయ్యాము. ఫస్ట్ ఫ్లోర్ హాల్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చే 2 BHK అండి. 2 బెడ్రూమ్, హాల్, కిచెను, డైనింగ్ ఉందండి. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఇది వచ్చేసి పూజా మందిరం అండి. నార్త్ ఈస్ట్లో పూజా మందిరం అయితే మనకి వాస్తుగా ఇచ్చారు. ఇది ఆగ్నేయం వచ్చేసి మనకి కిచెను అండి. మనం ప్లాట్ఫారం కూడా పోసారు గ్రానైట్తో. బ్లాక్ గ్రానైట్ చాలా బాగుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. పాల్సింగ్ డిజైన్స్ చాలా బాగున్నాయండి. టైల్స్ కూడా చాలా బాగున్నాయి. దీని కన్స్ట్రక్షన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. గిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇంకోటి వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే మనము ఎంట్రన్స్ అవుతున్నాము. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది 180 స్క్వేర్ యార్డ్స్, 4500 SFT అండి. ఇది వచ్చేసి వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి. ఇది డైనింగ్ ఏరియా. నార్త్ ఈస్ట్లో డోర్స్ అయితే మనకైతే ఇచ్చారు. మనము 10 ఫ్లోర్కి లిఫ్ట్లో ఎక్కొచ్చు, దిగొచ్చు అండి. ఇది వాష్ ఏరియా అండి. చాలా పెద్దగా ఉంది. మనం ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ అండి. సెకండ్ ఫ్లోర్కి వచ్చేసి 2 BHK పోర్షన్ అండి. ఇది మనం లిఫ్ట్కి అయితే ప్రొవిజన్కి వెళ్తున్నాము. ఇది లిఫ్ట్ అండి. ఇది 180 స్క్వేర్ యార్డ్స్, 4500 SFT. మన యేసవ్ నగర్ నుంచి అయితే మనకు 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. మన సాకెట్ టవర్ నుంచి అయితే 1.5 కిలోమీటర్లోనే ఉంటుందండి. ఇది మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. గ్రానైట్ ఫ్లోరింగ్ చాలా బాగున్నాయండి. ఇది కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. ఇది సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. సేమ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ లాగానే సెకండ్ ఫ్లోర్ కూడా 2 BHK పోర్షన్ అండి. 2 బెడ్రూమ్స్, హాలు, కిచెను, డైనింగ్ అండి. హాల్ అండి. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి హాలు.
డైనింగు, ఇది వచ్చేసి కిచెను, ఇది పూజ అండి, పూజా మందిరం. పక్కనే మనకి కిచెను, మనకి అన్ని గ్రానైట్తో కూడా మనకి ప్లాట్ఫారం బ్లాక్ గ్రానైట్తో చేశారు. షెల్ఫ్స్ కూడా అన్నీ కూడా ఇచ్చారు మనకి. 10 బెడ్రూమ్లో షెల్ఫ్స్, మనకి కిచెన్లో కూడా షెల్ఫ్స్ ఇచ్చారు. డైనింగ్ ఏరియా ఉంది. మనం మాస్టర్ బెడ్రూమ్కి అయితే ఎంట్రన్స్ అవుతున్నాం. సెకండ్ ఫ్లోర్ మాస్టర్ బెడ్రూము. పాల్సిన్ డిజైన్ చాలా బాగున్నాయి. విండో గిల్స్ కూడా చాలా పెద్దగా అండి సైజు. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. సెకండ్ ఫ్లోర్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాము. కన్స్ట్రక్షన్ చాలా బాగుందండి. ఇది షెల్ఫ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. మనకి షెల్ఫ్స్ పోశారు. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఈ డైనింగ్ ఏరియా మనకు 180 స్క్వేర్ యార్డ్స్ 4,500 ఎస్ఎఫ్టీ అండి. ఇది 2.2 కోర్ చెబుతుంది. 2 కోర్ 20 lakhs అయితే చెబుతున్నారు. నెగిషియబుల్ ప్రైస్ అండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక్కడ నుంచి మనం అయితే టెర్రస్కి వెళ్తున్నామండి, స్టేర్ కేస్ నుంచి. మొత్తం గ్రాండ్ ఫ్లోరింగ్తోనే చేశారు. ఇది టెర్రస్కి అయితే మనం పైకి వెళ్తున్నాము. ఈ టెర్రస్ పైన అండి ఇది చాలా బాగుందండి. ఫ్యూచర్లో ఇంకో పోర్షన్ కూడా వేసిన ఛాయిస్ అయితే ఉంది అండి. పిల్లర్స్ అయితే పైకి అయితే మనకి ప్రొవిజన్ ఇచ్చారు. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 4,500 ఎస్ఎఫ్టీ